హలో ఎవ్రీవన్. ఇది కార్నెల్ యూనివర్సిటీ, ఇథకా, న్యూయార్క్. దిస్ ఈజ్ ఐవీ లీగ్ కాలేజ్. ఇది ఏంటంటే ఆల్మోస్ట్ 700 acres ప్లస్ లాట్ అన్నట్టు. ఇదంతా 700 acresలో ఉంది. సో ఇది ఓల్డ్ కాలేజ్ అన్నట్టు. 1845లో స్టార్ట్ అయ్యేది. ఇది ఇట్స్ అ ప్రైవేట్ కాలేజ్. సో అరౌండ్ 90,000 to 100,000 పర్ ఇయర్ ఉంటుంది. నైస్ కమ్యూనిటీ. ఇదంతా ఏంటంటే లైబ్రరీస్ అన్నట్టు. సో ఇక్కడ పెద్ద క్లాక్ కనిపించేది, ఇవన్నీ లైబ్రరీస్ ఉంటాయి అన్నట్టు. ఇదంతా లైబ్రరీ. కొంచెం ముందుకెళ్తే ఇదంతా సెంట్రల్ క్యాంపస్ అన్నట్టు. సో సౌత్ సైడ్ వస్తుంది. సో సెంట్రల్ క్యాంపస్ వస్తుంది ఇదంతా. ఆ క్లాక్ కనిపించేది, ఆ టవర్ లాగా ఉంది కదా, అది క్లాక్ కనిపించేది మెయిన్ యూరిస్ లైబ్రరీ అన్నట్టు. సో బ్యూటిఫుల్ ఉంటుంది యాక్చువల్లీ. క్యాంపస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. 700 acres కదా, సో మోర్ దెన్ 700 acres. సో పాపులేషన్ కూడా చాలా తక్కువ. ఇది ఇథకా, ఇది న్యూయార్క్లో ఉంటుంది. ఇథకా న్యూయార్క్. ఇది అప్ స్టేట్, క్లోజ్ టు రాచెస్టర్ అండ్ బఫెలో, క్లోజ్ టు నయాగరా ఆల్సో. ఇది ఏంటంటే ఇట్లా స్ట్రైట్గా నడుచుకుంటూ పోతే నార్త్ వస్తుంది అన్నట్టు. అది వెల్కమ్ సెంటర్ వస్తుంది. సో నేను ఏంటంటే సౌత్ సైడ్ నుండి వచ్చాను కాబట్టి అలా ఉంది. సో ఇదంతా మెయిన్ క్యాంపస్ అన్నట్టు ఇదంతా. సో ఇంకా కొంచెం ముందుకెళ్తే నార్త్ డామ్స్ వస్తాయి, తర్వాత వెస్ట్ డామ్స్ వస్తాయి. సో ఇది నార్త్లో ఏంటంటే ఎక్కువ ఇది ఫ్రెష్మెన్స్ను సాఫ్ట్మోర్ ఉంటారు. సో వేరే ఈ వెస్ట్ సైడ్ ఏమో సీనియర్స్ అండ్ జూనియర్స్ ఉంటారు అన్నట్టు. సో ఇంకొకటి ఏంటంటే కాలేజ్ టౌన్ ఉంది కదా, కాలేజ్ టౌన్లో అది మెయిన్ ఎక్కువ అపార్ట్మెంట్స్ కానీ రెస్టారెంట్స్ అవన్నీ ఉంటాయి. సో దాంట్లో కూడా అపార్ట్మెంట్స్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి కానీ చాలామంది ఉంటారు అక్కడ. బట్ ఏంటంటే కార్నెల్ యూనివర్సిటీ ఏంటంటే ఇది మ్యాండేటరీ అన్నట్టు. ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కిడ్స్కి కంపల్సరీ డామ్స్లోనే ఉండాలి. సో నో అదర్ ఆప్షన్ అన్నట్టు. సో అలాగే మనం మీల్స్ కూడా పార్ట్ ఆఫ్ ద పేమెంట్లో పే చేయాలన్నట్టు. అది ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ కూడా దట్స్ కంపల్సరీ. దట్స్ మ్యాండేటరీ. సో ఇది ఏంటంటే అండర్ గ్రాడ్స్ వచ్చి నాకు తెలిసి 16,000 స్టూడెంట్స్ ఉంటారు. సో గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వచ్చి 10,000 స్టూడెంట్స్ ఉంటారు టోటల్. ఇది 1845లో స్టార్ట్ అయిందంటే ఇది ఐవీ లీగ్ కాలేజ్. సో యూఎస్ ర్యాంకింగ్ ప్రకారం ఇది 10th ఉంటుంది, బెస్ట్ యూనివర్సిటీ 10th ర్యాంకింగ్. టోటల్ గ్లోబల్గా వచ్చి 28th ఉంటుంది అన్నట్టు. 28th 22nd. బట్ ఇది 2025లో 28th ఉన్నట్టుంది. సో బట్ ఏంటంటే ఇది ప్రైవేట్ కాలేజ్. సో ది యాక్సెప్టెన్స్ రేషియో ఆల్సో 7 to 9% అంతే ఉంటుంది ఇది. బేస్డ్ ఆన్ ద ఎస్ఏ ఇంకా కొన్ని క్రైటీరియా ఉంటుంది. సో దాన్ని బట్టి వచ్చేస్తుంది అన్నట్టు. కానీ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. సో బ్యూటిఫుల్ ఉంటుంది లొకేషన్ కూడా. సో థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ supporting my channel. Please like, share and subscribe to my channel. Thank you everyone. ఇది కొంచెం ముందుకెళ్తే ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది. ఇది బ్రిడ్జ్ ఉంది కదా, ఇక్కడ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. బ్యూటిఫుల్ ఉంటుంది. వెల్కమ్ సెంటర్ పక్కన లెఫ్ట్లో ఏమో ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది. ఇదంతా ఆర్ట్స్ అన్నట్టు. సో ఇదంతా నార్త్ సైడ్ అన్నట్టు. ఇదంతే వెస్ట్ సైడ్ ఉంటుంది, ఇది నార్త్. ఇప్పుడే చూపిస్తూ చూడండి, అది వెల్కమ్ సెంటర్ కూడా ఉంటుంది ఇక్కడ. కానీ బ్యూటిఫుల్ ఉంటుంది ఇది, వాటర్ ఫాల్స్ కూడా. సో చాలా బాగుంటుంది యాక్చువల్గా. అటు బొటానికల్ గార్డెన్స్ ఉంటుంది. సో ఇది చూడండి, ఇది బ్రిడ్జ్, ఇది ఫేమస్ బ్రిడ్జ్. సో ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఇది మెయిన్ బ్రిడ్జ్ అన్నట్టు. ఇది కొంచెం ముందుకెళ్ళగానే రైట్ సైడ్లో వెల్కమ్ సెంటర్ ఉంటుంది. సో ఇది మెయిన్ వచ్చి వాటర్ ఫాల్స్ అన్నట్టు. ఇది అక్కడ నుండి వస్తుంది, వెల్కమ్ సెంటర్ బ్యాక్ సైడ్ నుండి వస్తుంది. చూడండి ఎంత భయంకరంగా ఉంటుంది అసలు. అది యాక్చువల్గా ఇది ఏంటంటే సూసైడ్ ప్లేస్ అని కూడా అంటారు ఇది కొంచెం. కానీ బట్ అది కొంచెం అక్కడ జాలీ లాగా కట్టారు కదా. సో ఎందుకంటే పిల్లలు కొంచెం ఏమన్నా స్ట్రెస్ అయిపోయినప్పుడు అట్లా దుంకకుండా సేఫ్టీ సైడ్గా చాలా దూరం వరకు కడతారు అన్నట్టు యాక్చువల్గా అది. సో అదేంటంటే ఇంతకుముందు కొంచెం ఇన్సిడెంట్స్ అయినాయి అని చెప్పి సో చాలా సేఫ్టీగా పెట్టారు అన్నట్టు అవన్నీ ఎక్కువ. చూడండి వాటర్ ఎంత బాగుందో అసలు, వాటర్ ఫాల్స్. సో ఇది వెల్కమ్ సెంటర్ అన్నట్టు. ఇది ఏంటంటే ఇప్పుడు August 9th కదా, ఈరోజు 10th వచ్చాను, మార్నింగ్ వాక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ అంతా ఫ్రెషర్స్ వస్తారు అన్నట్టు. ఇంకా అది చాలా బిజీగా ఉంటుంది. ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ అవుతుంది కదా, ఇది ఫ్రెషర్స్కు.
ఇప్పుడు చాలా బిజీ ఉంటుంది, ఇంక ఇప్పుడు రాలేరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.